భారతదేశంలో ఇంత దిగజారు ఆట మరి ఇంకెక్కడా ఉండదా అంటే ఉన్నాయి, గతంలో కూడా జరిగినాయి. ఇప్పుడు కర్ణాటకలో గతంలో యడ్యూరప్ప సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అప్పుడు భారతీయ జనతా పార్టీ. కానీ ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, 70 వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అటు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి అనే ఆఫర్ చేసి అతనికి మద్దతు ఇచ్చి ఎలక్షన్ పెట్టింది. అప్పుడు బీజేపీనే సెంటర్లో ఉంది. అంతకుముందు యడ్యూరప్ప జేడీఎస్ని చేల్చడానికి, జేడీయూని చేల్చడానికి, కాంగ్రెస్ని చేల్చడానికి ప్రిపేర్ అయ్యాడు తను సింగిల్ లార్జెస్ట్గా వస్తే. బట్ ఈలోపే అక్కడ కోర్టుకు వెళ్ళి ఇమ్మీడియట్గా 24 గంటల్లో, అంటే 24 గంటల్లో మద్దతు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాక దిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఎప్పుడైనా సరే ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటిది, విజయ్ని ఓడగొట్టడానికి వీళ్ళందరూ కలుస్తామంట. ఇంతకంటే నీచం ఇంకేమైనా ఉందా? డిఎంకే ఏఐఏడిఎంకే అనేది 49 సంవత్సరాల నుంచి శత్రుత్వం నటించినయ్యా. వాళ్ళ బుద్ధులు బయటపడలేదు ఇప్పుడు స్టాలిన్ది వీళ్ళదికి సంబంధించినటువంటిది. ఓవరాల్గా చూసుకుంటే అనైతిక రాజకీయాన్ని నైతికమని చెప్పుకునేటటువంటి నీచత్వం అన్నది ఇక్కడ ప్రధానంగా కనబడుతోంది.